హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక లగ్జరియస్ విల్లాతో మేము ముందుకు రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, SLNS అండ్ శ్రీనిలయం బ్లూమ్ లగ్జరియస్ విల్లాస్ అన్నమాట. విల్లాస్ ఎక్కడని చెప్పేసి మీకు అయితే డౌట్ రావచ్చు. మనకు మన్నెగూడ RTO ఆఫీస్ బ్యాక్ సైడే అండి, జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ప్రాపర్టీ అయితే చాలా లగ్జరియస్గా ఉంది. మీకు మొత్తం డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. మనకు ప్రాపర్టీ ముందు 30 ఫీట్ రోడ్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, మెయిన్ రోడ్ నుంచి జస్ట్ రైట్ సైడ్ ఇంత మంచి లగ్జరియస్ విల్లాని అయితే ఇవాళ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. లోపలికి వెళ్ళి చూస్తే మైండ్ బ్లోయింగ్ అండి. అంత మంచి విల్లాని అయితే మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఒకసారి లోపలికి వెళ్తూ చూద్దాం. ఫస్ట్ ఎంట్రన్స్ అయితే చూడండి, ఎంత గ్రాండ్గా తీసుకున్నారో చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకు SLNS శ్రీనిలయం బ్లూమ్స్ లగ్జరియస్ విల్లా ఎంట్రన్స్ అన్నమాట. దీంట్లో ఏంటంటే క్లబ్ హౌస్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. మొత్తం మనకు నియర్ బై ఒక 30 విల్లాస్ అయితే ఉంటాయి. కంప్లీట్ హై-ఫై ఫ్యామిలీస్ అయితే ఉండడం జరుగుతుందండి. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రావడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని క్లియర్ కూడా తెలుసుకుందాం. ఒకసారి విల్లా లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దామండి. విల్లా వచ్చేసి 32 నెంబర్ అన్నమాట. ఇది వచ్చేసి ఒకసారి విల్లా ముందు చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్ ఏరియా అన్నమాట. చుట్టూ గ్రీనరీ ఉంది మంచి. అదేవిధంగా మనకు సేమ్ విల్లాస్ అన్నమాట. 100% వాస్తునైతే కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి చూడండి, ఈస్ట్ ఫేసింగ్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫుల్లీ ఫర్నిష్డ్ అన్నమాట. మనకు G+1 అయితే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు హాల్ కమ్ ఓపెన్ కిచెన్ బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి. ఇది రెడీ టు ఆక్యుపై న్యూ బ్రాండ్ విల్లా మీ ముందుకైతే తీసుకోవడం జరిగింది. ఒకసారి ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఏంటంటే కార్ పార్కింగ్ అండి. కార్ పార్కింగ్ చూస్తున్నారా, కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారనమాట. మనకు విండోస్ కూడా కంప్లీట్ UPVC విండోస్ తీసుకున్నారు. మంచి గ్లాస్ డోర్స్ అయితే తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి 1 by 1 చూద్దాం. ఇక్కడ మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్, ఈవెన్ ఆల్రెడీ గ్రాస్ ఎవ్రీథింగ్ పెట్టినారు. అదేవిధంగా దీనికి మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ 2 ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏంటంటే మెయిన్ డోర్ అండి. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనమాట. మెయిన్ డోర్ కూడా సింగిల్ డోర్ తీసుకున్నారు. 8 ఫీట్ డోర్ తీసుకున్నారండి. ఇది కంప్లీట్ డిజిటల్ అనమాట. డిజిటల్ డోర్ జస్ట్ మనం లాక్ చేస్తేనే ఓపెన్ అయిపోతుంది. అంత మంచి లగ్జరీస్ అయితే తీసుకున్నారు. ఒకసారి లోపలికి ఎంటర్ కానీ. లోపలికి ఎంటర్ కానీ ఫస్ట్ వచ్చేసి రైట్ సైడ్ ఇది గెస్ట్ హాల్ అనమాట. మన గెస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళతో కూర్చోవడానికి మంచిగా చిన్న హాల్ అయితే తీసుకున్నారు. దీని పక్క కూడా చూడండి, ఫుల్లీ ఫర్నిష్డ్తోని మంచిగా మనకు వుడ్ వర్క్ అయితే చేయించినారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి పైకి చూడండి, లైటింగ్ సిస్టమ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. దీని పక్కకే మళ్ళీ ఇంకోటి హాల్ ఉందన్నమాట. ఇది ఏంటంటే మన ఫ్యామిలీస్ కోసము, మన ఫ్యామిలీతో కూర్చొని మూవీ చూడడానికి మంచి ఇక్కడ ఒక టీవీ యూనిట్ కూడా పెట్టినారు. ఒకసారి చూడండి, మంచి టీవీ యూనిట్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఫుల్లీ ఫర్నిష్డ్. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా ఒకటి పక్కకు బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఏంటంటే ఓపెన్ చేసి బయటకు వెళ్ళడానికి ఒక బాల్కనీ కూడా ఇచ్చినారు. ఒకసారి చూడండి, ఇక్కడ కూడా మనకు బాల్కనీ ఇచ్చినారు. చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. బిల్డింగ్ చుట్టూ ఇలానే మనకి ఏంటంటే ఓపెన్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనము వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, లేదంటే వాషర్లో దీనిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే తీసుకున్నారండి. ఒకసారి లోపలికి వెళ్దాం. నెక్స్ట్ మీకు ఏంటంటే ఓపెన్ కిచెన్ చూపిస్తాను. మనకు హాల్ పక్కకే ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. ఇది ఓపెన్ కిచెన్ అన్నమాట. అసలు ఫర్నిచర్ ఒకసారి మీరు చూడండి, కలర్ థీమ్స్ కానీ ఎవ్రీథింగ్ కాంప్రమైజ్ కాకుండా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. ఒకసారి ఇట్లా లోపలికి చూస్తే లేటెస్ట్ అండి, అంతా ఎవ్రీథింగ్ లేటెస్ట్గా అయితే తీసుకున్నారు. అంటే మొత్తం కంప్లీట్ హైడ్రాలిక్ ఆ టైప్ అయితే తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇలా ఈవెన్ మనకి ఏంటంటే వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి కూడా లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగింది. కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. లోపల కూడా కంప్లీట్ లైటింగ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా, ట్యాప్స్ కూడా లేటెస్ట్గా తీసుకోవడం జరిగిందనమాట. చాలా మంచిగా ఉందండి. ఎవరైతే తీసుకుంటారో లక్కీ పర్సన్ అని చెప్పొచ్చు. ఈ విధంగా ఉంది. ఇవన్నీ చూస్తే పైన మనకి ఏంటంటే స్పాట్ లైట్స్ ఈ విధంగా కూడా ఇచ్చినారండి. కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ చాలా బాగుంది. అదేవిధంగా ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా స్పేషియస్గా ఈజీగా 8 to 10 మెంబర్స్ కూర్చునే విధంగా అయితే ఉంది. మనకి ఇక్కడ కూడా ఇంకో బాల్కనీ కూడా ఇచ్చినారు. ఇక్కడ కూడా మనకు వాష్ ఏరియా ఇచ్చినారు. మంచిగా UPVC డోర్స్తోని వైట్ గ్లాసెస్తో, అంటే ట్రాన్స్పరెంట్ గ్లాస్తో అయితే ఇవ్వడం జరిగిందనమాట.
చాలా బాగుంది. మనకి ఇక్కడ ఏసీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. ప్రతి రూమ్కి ఏసీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు ఒక సింక్ కూడా ఇచ్చినారండి. కింద కూడా మనకు షెల్ఫ్స్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, కింద కూడా మనకు అలా ఇచ్చడం జరిగింది. ఇక్కడ డోర్స్ చూడండి, ఇక్కడ కూడా మనకి ఏంటంటే మంచిగా వుడ్తోని ఫర్నిషింగ్ ఈ విధంగా చేపించినారు అనమాట. చాలా బాగుందండి. అసలు ప్రాపర్టీ చూస్తే మీరు అసలు వదులుకోరు, అంత మంచిగా అయితే ఉండదండి. బ్రాండ్ న్యూ ప్రాపర్టీ, హాట్ కేక్ లాంటి ఐటమ్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ టీవీ యూనిట్ కూడా చూస్తారు కదా, చాలా బాగా అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మీకు ఒక బెడ్రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి కింద వచ్చేసి మనకు ఎల్డర్ బెడ్రూమ్ అని చెప్పేసి తీసుకున్నారండి. ఇది కూడా చాలా బాగుంది. చూడండి ఒకసారి, ఫర్నిష్డ్, ఫుల్లీ ఫర్నిష్డ్. దీనికి కూడా కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే చేపిస్తుంది. ఇలా ఓపెన్ చేస్తే మనకు అర్థమైపోతుంది కదా, కంప్లీట్ వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ నుంచి కూడా మనకు బయటికి బాల్కనీ లాగా మనకు ఒక చిన్న ప్రొవిజన్ కూడా ఇచ్చినారు బయటికి వెళ్ళడానికి. అంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా అలా కూడా తీసుకున్నారు. పైన వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ కూడా విండో తీసుకున్నారు. చూస్తున్నారు కదా, కంప్లీట్ ఎక్కడ చూసినా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా అయితే చాలా బాగా తీసుకున్నారు. దీనికి కూడా ఏసీ ప్రొవిజన్ ఇచ్చినారు. ప్రతి దానికి లాక్ సిస్టమ్ అండి, లాక్ సిస్టమ్ కూడా తీసుకోవడం జరిగింది. బ్యాక్ సైడ్ ఒకసారి మనం ఇలా చూస్తే ఇక్కడ మనకు వాష్ ఏరియా ప్లస్ డ్రెస్సింగ్ రూమ్ ఏరియా కూడా ఉంటుందండి. ఇది వచ్చేసి వాష్రూమ్ చూస్తున్నారు కదా, ఇది కూడా స్పేషియస్గా ఉంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే వెస్టర్న్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు షవర్ కానీ ప్లస్ ఇక్కడ చూస్తే సింక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా తీసుకున్నారు. ఇక్కడ మనం క్లాత్స్కి ఇట్లా పెట్టుకోవడానికి కబోర్డ్స్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, క్లోత్స్ పెట్టుకోండి కబోర్డ్స్ పైన కూడా ఇచ్చినారు, మన కింద కూడా ఇచ్చినారు. షెల్ఫ్స్, డ్రాస్ అన్నీ మనకైతే ఏర్పాటు చేయనండి. ఇక్కడే మనము డ్రెస్సింగ్ కావడానికి ఈ రూమ్ కూడా డ్రెస్సింగ్ రూమ్ లా కూడా ఇచ్చినారు. ఇక్కడ మనకు ఒక చూస్తున్నారు కదా, మిర్రర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇలానే ప్రతి రూమ్లో ఇలానే ఉన్నాయండి. ఒకసారి నీకు నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. వెళ్ళే ముందు స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ కింద కూడా మనకు ఒకసారి చూడండి కబోర్డ్స్, వీటిని కూడా కాంప్రమైజ్ కూడా ఇట్లా కబోర్డ్స్ అయితే నెంబర్ ఆఫ్ కబోర్డ్స్ తీసుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ ఒకటి వాష్ ఏరియా, వాష్రూమ్ కూడా తీసుకున్నారు. కింద ఏంటంటే ఎల్డర్ బెడ్రూమ్ కాబట్టి వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా అటాచ్డ్ ఒకటి, మన గెస్ట్లు వస్తే గెస్ట్ల కోసం ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగింది. పైకి వెళ్ళడానికి మనకు ఒక 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. స్టెప్స్ కూడా మంచిగా గ్రానైట్తో తీసుకున్నారు. ఇవి కూడా అంటే లపాత్రా యూజ్ చేసినారు. అదేవిధంగా మనకు పైకి రేలింగ్తో టఫ్ అండ్ గ్లాస్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకు మంచిగా వెంటిలేషన్ రావడానికి గ్లాసెస్ అయితే యూజ్ చేసినారు అనమాట, విండోస్. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ రానే ఇది లాన్ అండి, చాలా స్పేషియస్గా మంచిగా తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే మనకు చూస్తున్నారు కదా, టీవీ పెట్టుకోవడానికి ఇప్పుడు టీవీ యూనిట్ అట్లా కూడా ఇచ్చినారనమాట. కింద కూడా మనకు చూస్తున్నారు కదా, మంచి ఇట్లా కబోర్డ్స్ ఉంది. ఒకటి టేబుల్ కూడా ఇవ్వడం జరిగిందండి, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇక దీన్ని ఏంటంటే జస్ట్ బార్ కౌంటర్లా యూజ్ చేసుకోవచ్చు, యాజ్ పర్ విష్ అనమాట. ఇలాంటిలా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా దీంట్లో మనకు ఒకటి పూజ గది కూడా ఇచ్చినారు. పూజ గది కూడా చూడండి స్పేషియస్గా చాలా మంచి చుట్టూ గ్రానైట్తో తీసుకున్నారు, వైట్ గ్రానైట్తో. మంచిగా విండో కానీ ఇవన్నీ డోర్స్ కూడా గ్లాస్ డోర్స్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా బాగుందన్నమాట. దీని పక్కకే మనకు బెడ్రూమ్ ఉంది చూడండి. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి, చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. దీనికి బెడ్ కూడా ఆల్రెడీ రెడీ ఉంది. చుట్టూ వర్క్, ఏసీ పాయింట్ ఇచ్చినారు, ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. ఒకసారి చూడండి, మనకు డోర్స్ వచ్చేసి కబోర్డ్స్ వచ్చేసి ఇవి కూడా లేటెస్ట్గా తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా, అంత లేటెస్ట్గా తీసుకున్నారండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా టీవీ పెట్టుకోవచ్చు అనమాట. టీవీ యూనిట్ ఇచ్చినారు. అదే నెంబర్ ఆఫ్ కబోర్డ్స్, షెల్ఫ్స్ అన్నీ ఇచ్చినారు. ఇలా ఓపెన్ చేస్తే మనం ఇక్కడ ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి మన కింద కూడా డ్రాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చాలా బాగుందండి. నేను చెప్పడం కంటే మీరు లైవ్లో వచ్చి చూస్తే మీకే నచ్చుతుంది. దీంట్లో కూడా ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ డోర్ బ్యాక్ సైడ్ వెళ్తే చూడండి, ఇక్కడ మన సేమ్ అదే విధంగా ఇక్కడ ఒక మిర్రర్, పక్కకు మనకు క్లాత్స్ పెట్టుకోవడానికి మంచి షెల్ఫ్స్, అదేవిధంగా ఇక్కడ పెద్ద వాష్ ఏరియా చూస్తున్నారు కదా, పెద్ద వాష్ ఏరియా. దీంట్లో విండోస్, షవర్, గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. వెస్టర్న్ తీసుకున్నారు ఇది కూడా. ఇక డోర్స్ విషయానికి వస్తే మంచి లాక్ సిస్టమ్, ఎవ్రీ దానికి లాక్ సిస్టమ్. ఇక్కడ డ్రెస్ చేంజ్ డ్రెస్సింగ్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తా అండి. పక్కకే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా మంచిగా స్పేషియస్గా తీసుకున్నారు. బెడ్ చూడండి, బెడ్ కూడా వైట్ థీమ్తో తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ వచ్చి మంచి డిజైన్స్ అండి, చూస్తున్నారు కదా, మంచి మంచి డిజైన్స్తో తీసుకుని పైన నీట్ ఫాల్ సీలింగ్. ఇక కబోర్డ్స్ విషయానికి వస్తే కబోర్డ్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక రేంజ్లో అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి కబోర్డ్స్. అన్నిట్లలో మంచి వుడ్ తీసుకున్నారండి. మంచి క్వాలిటీ, ఎక్కడ కాంప్రమైజ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు.
మనకి ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ కూడా ఇచ్చినారు, అంటే ప్రొవిజన్స్ ఇచ్చినారు ఎవ్రీథింగ్. ఇలా ఓపెన్ చేస్తే మంచి కబోర్డ్స్ కానీ అన్నీ అయితే తీసుకున్నారు. కింద కూడా డ్రా సిస్టమ్ అన్నీ పెట్టినారండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి విండో తీసుకున్నారు, చూస్తున్నాం కదా, యూపీవీసీ విండో తీసుకున్నారు. దీన్ని కూడా మనం ఓపెన్ చేసే విధంగానే ఉందండి, చాలా బాగుంది. వెంటిలేషన్ విషయంలో మనకు ఈవెన్ ఎయిర్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా తీసుకుంది. దీంట్లో కూడా మనకు డ్రెస్సింగ్ రూమ్, అదేవిధంగా వాష్ ఏరియా రెండు అయితే ఇచ్చినారండి. ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా వెస్టర్న్ తీసుకున్నారు. గ్రీజర్, పాయింటర్, షవర్, విండోస్ అన్నీ, దీంట్లో కూడా సింక్ అన్నీ అయితే తీసుకున్నారండి, చాలా బాగుంది. మనకి ఇక్కడ దీంట్లో కూడా షెల్ఫ్స్ ఒకసారి చూడండి, షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. ఇట్లా షెల్ఫ్స్ ఓపెన్ చేస్తే కంప్లీట్ లైటింగ్ కానీ అన్నీ ఉన్నాయండి, చాలా బాగుంది. ఒకసారి లైవ్లో చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు గ్లాస్ పెట్టారు, మిర్రర్ పెట్టేసి డ్రెస్సింగ్ టేబుల్ లాగా అయితే దీన్ని కూడా తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ మీకు ఇక లాస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తా అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు, అసలు చాలా బాగుంది అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి, మంచి థీమ్తో తీసుకున్నారనమాట. దీంట్లో కూడా పెద్ద బెడ్ తీసుకున్నారు. ఇక చూస్తున్నారు కదా, మంచి క్లాత్స్ పెట్టుకోవడానికి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, ఎవ్రీథింగ్ అయితే కబోర్డ్స్ అయితే చేపిస్తాను అనమాట, చాలా బాగుంది. పైన కూడా చూడండి బ్లూ కలర్ థీమ్తో చాలా బాగా తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే టీవీ పెట్టుకోవడానికి టీవీ ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అదే కాకుండా పిల్లలు చదువుకుంటారు కదా, స్టడీ టేబుల్ టైపు, ఇక్కడ బుక్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్, ఇక్కడ చదువుకోవడానికి టేబుల్, ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. ఇక్కడ మంచి షెల్ఫ్స్, హైడ్రాలిక్ షెల్ఫ్స్ అయితే తీసుకోవడం జరిగింది. మరి దీంట్లో కూడా మనకు వాష్రూమ్ ఉండాలి కదా, దీంట్లో కూడా ఒక వాష్రూమ్ ఇచ్చినారు. ఇక్కడ మనకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. ఇది చిల్డ్రన్స్ కోసం వాష్రూమ్ అనమాట. ఇది కూడా వెస్టర్న్ తీసుకున్నారు. షవర్, మంచి టైల్స్, అదేవిధంగా ఇక్కడ కూడా సింక్, విండో అన్నీ తీసుకున్నారండి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నారు. ఒకసారి ప్రాపర్టీ మళ్ళీ ఒకసారి చూడండి, డీటెయిల్స్ అన్నీ మీకు మీరు మళ్ళీ ఒకసారి క్లియర్గా మీకు చెప్తాను అన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు SLNS శ్రీనిలయం బ్లూమ్ అనమాట, లగ్జరియస్ విల్లాస్ అనమాట. ఇది వచ్చేసి మనకు మన్నెగూడ ఆర్టీఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉందన్నమాట. దీంట్లో మనకు హాల్లో నుంచి మనకు ఒక బాల్కనీ కూడా తీసుకున్నారు, చూస్తున్నాం కదా, బాల్కనీ కూడా ఉందండి. బాల్కనీలో కూడా కంప్లీట్ చూస్తే పైన వుడ్తోని మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. లైట్స్ కూడా నెంబర్ ఆఫ్ లైట్స్ కూడా తీసుకున్నారండి, చాలా బాగుంది. ఒకసారి ఇటు కూడా చూడండి, ఇక్కడ కూడా మంచి థీమ్ అయితే తీసుకున్నారు, చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక సింక్ కూడా పెట్టినారు. సింక్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారు కదా, చాలా బాగుంది. డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి వినండి. ఇది వచ్చేసి మనకు మన్నెగూడ ఆర్టీఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉందన్నమాట. 250 స్క్వేర్ యార్డ్స్ అండి, 45x50 డైమెన్షన్స్, 3200 SFT, 4 బెడ్రూమ్స్ అండి, ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ప్రాపర్టీ ఇంత బాగుంది. నియర్ బై మనకు స్కూల్స్, కాలేజెస్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి, చాలా బాగుంది. మన ఇక్కడ లాన్లో ఉంటే చూడండి ఎంత మంచి లైటింగ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకసారి కిందకి చూడండి, ఇది వచ్చేసి గెస్ట్ హాల్ అనమాట, చాలా బాగా తీసుకున్నారండి. ఒకసారి మీరు లైవ్లో చూస్తే ప్రాపర్టీని అసలు వదులుకోరన్నమాట. సో ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదండి, చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. డైరెక్ట్ స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు డైరెక్ట్ ఏం డౌట్ ఉన్నా డైరెక్ట్ కన్సల్ట్ కాండి. ప్రాపర్టీ నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్నీ ఉన్నాయి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. మరి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఓనర్ అయితే 3,60 lakhs చెప్తున్నారు. ఇదేంటంటే ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అనమాట. సో మీరు నెగోషియబుల్ చేసుకోవచ్చు. మరి లోన్ విషయానికి వస్తే ఎలా అనుకుంటున్నారా, లోన్ కూడా ప్రాబ్లం లేదండి, 80% లోన్ కూడా వస్తుందని చెప్పి చెప్తున్నారు. సో మీ ప్రాపర్టీ ఎవరికి నచ్చినా కానీ డైరెక్ట్ లొకేషన్ కానీ ఈవెన్ అన్ని డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, డైరెక్ట్ కన్సల్ట్ అయిపోయి ప్రాపర్టీ చూడండి. చూసి మీకు నచ్చినట్లయితే ఫర్దర్గా మాట్లాడుకోండి. సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.